శ్రీ రాఘవేంద్ర స్వామి వారి దివ్య ఆశీస్సులతో తిరుపతి తిరుగుని పాలలోని చెల్లదని గాలి పటాల్లోని రంగులమైన మీ జీవితాల్లో కూడా నిండిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మమ్మల్ని ఆదరిస్తున్న మా కస్టమర్లకు శ్రేయులుగా శ్రీకు మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్ వారి దేవి సంక్రాంతి కనుమ పండుగ శుభాకాంక్షలు. ఇది శ్రీ రాఘవేంద్ర టైల్స్ అండ్ టైల్స్, కట్టిలపాడు క్రాస్ రోడ్స్, నందిగిరి రోడ్, గుంటూరు, ఆంధ్రప్రదేశ్. సెల్ నంబర్ 7416689935 9246445555. నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా సిటీ న్యూస్ తెలుగు ప్రేక్షకులకు భోగి పండుగ శుభాకాంక్షలు. ఈనాటి వార్తా విశేషాలు. అమరావతి అభివృద్ధి కోసం నిరంతరం ఎనలేని కృషి చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ లకు కృషి ఫలితంగా శరవేగంగా అభివృద్ధి పనులు జరుగుతున్నాయని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి తెలిపారు. ముదినేపల్లిలో ఉన్న తన కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ, ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ప్రజల అభివృద్ధి కోసమే పాటుపడుతున్న చంద్రబాబు నాయుడు కృషితోనే రాష్ట్ర అభివృద్ధి జరుగుతుందని అన్నారు. ప్రజలు అమరావతి అభివృద్ధి కోసం 116 రూపాయలు విరాళంగా సిఆర్డీఏ కార్యాలయానికి పంపాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ప్రజలందరికీ సంక్రాంతి పండుగ సందర్భంగా కలకాలం సుఖ సంతోషాలతో మెలగాలని అమరావతి అంబాసిడర్ అంబుల వైష్ణవి శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా ప్రతి ఒక్కరికి సంక్రాంతి శుభాకాంక్షలు. మరి ప్రతినిత్యం అమరావతి అభివృద్ధి కోసం, అలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కష్టపడుతున్నానని ఆశిస్తూ, అలాగే చంద్రన్న గారి నియమాలను పాటిస్తూ ఇంకా మరిన్ని రోజుల్లో ఇంకా ఎక్కువ కృషి చేస్తానని చెప్పి తెలుపుకుంటూ, మరి మీ అందరి ఆశీస్సులు నాకు కూడా ఇస్తారని కోరుకుంటున్నాను. రాత్రి పగళ్ళు ఆంధ్ర రాష్ట్ర భవిష్యత్తు కోసం నిరంతరం కృషి చేస్తున్న ప్రభుత్వానికి, ముఖ్యంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి, బీజేపీ సభ్యులు జనసేన బీజేపీ సభ్యులు ప్రతి ఒక్కరికి, అలాగే అందరికీ అమరావతి బ్రాండ్ అంబాసిడర్గా కృతజ్ఞతలు తెలుపుతూ, వాళ్ళకి మా వంతు మేము కూడా ప్రోత్సహిస్తామని చెప్పి తెలుపుతున్నాను. ఇలాగే రాష్ట్ర భవిష్యత్తు కోసం మీరు కూడా అమరావతి రాజధానికి ప్రతి ఒక్కరూ 116 రూపాయలు మీకు తోచినంత సహాయం చేసి అమరావతిని మరింత ముందుకు తీసుకెళ్తారని కోరుకుంటూ, ఇంకొకసారి ప్రజలందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఏలూరు జిల్లా దెందులూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు ప్రారంభమయ్యాయి. ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ భోగి మంటలు అంటించి సంక్రాంతి సంబరాలు ప్రారంభించారు. తదనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ, నియోజకవర్గంలోని రాష్ట్రంలోనూ ప్రతి ఒక్కరూ కుల మతాలకు అతీతంగా పేద ధనిక వర్గాలతో సంబంధం లేకుండా సంక్రాంతి సంబరాలు నిర్వహించుకోవాలని, ప్రతి ఒక్కరి ఇంటిలో పండుగ వాతావరణం నెలకొల్పాలని నియోజకవర్గ ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు. దెందులూరు నియోజకవర్గంలోని సంక్రాంతి సంబరాలను ఉద్దేశించి మా సిటీ న్యూస్ ప్రతినిధి కళ్యాణ్ కుమార్ సమాచారాన్ని అందిస్తారు. కొంచెం సాయి ఒకసారి వెనక్కి వెళ్తే సార్, ఒకసారి ఫోటో సార్. అంటే ఫోటోగ్రాఫర్ టైగర్ మీద అయిపోతే గ్రూప్ ఫోటో అవట్లేదు పాపం ఆయనకి. అంటే గ్రూప్ ఫోటో లెన్స్ అవట్లేదు, వెనకరండి కొద్దిగా.
అయిపోయింది నడుస్తుంది కదా గ్రూప్ ఫోటో స్కానర్ ఉంది, ఫోన్ పే కొట్టండి, 10 రూపాయలు అంత తలా 10 రూపాయలు. మోడర్న్ ఫోన్ పే ఉంది. శుభాకాంక్షలు మా మీడియా మిత్రులకి, వాళ్ళ కుటుంబ సభ్యులకి, మీ యాజమాన్యానికి అందరికీ కూడా మరి ఈ యొక్క సంక్రాంతి అన్ని రంగాల నుండి మనందరూ కూడా ముందుకు తీసుకురావాలని, రాష్ట్రం సురక్షితంగా ఉండాలని మరి మరొకసారి మీ అందరికీ కూడా ఈ యొక్క సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దెందులూరు నియోజకవర్గంలో చింతమనేని ఎమ్మెల్యే ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు భోగి మంటలతో ప్రారంభమయ్యాయి. ఈ భోగి మంటలకు సంక్రాంతికి సంబంధించి దెందులూరు నియోజకవర్గంలోని అనేక మంది ప్రజలు ఈ ఎమ్మెల్యే గారి ఆఫీస్కి రావడం జరిగింది. ఇక్కడ అనేక మంది భోగి మంటల ద్వారా గంగిరెద్దులు మరియు గంగిరెద్దులతోనూ అనేకమైనటువంటి సంక్రాంతి ముగ్గులతోనూ ఈ భోగి మంటలను ప్రతి ఒక్కరు వీక్షిస్తున్నారు. అదేవిధంగా నియోజకవర్గంలోని ప్రజలందరూ కూడా భోగి మంటలతోని వారి యొక్క కష్ట సుఖాలన్నీ తొలగిపోవాలని, ఈ సంక్రాంతి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో వెలుగులు నింపాలని చెప్పేసి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ తెలియజేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఈ భోగి మంటలు మరియు సంక్రాంతి సంబరాలు జరుపుకోవాలని, అదేవిధంగా రానున్న రాష్ట్ర కూటమి ప్రభుత్వంలోని జరిగేటటువంటి స్థానిక ఎన్నికల్లో కూడా కూటమి ప్రభుత్వమే విజయం సాధిస్తుందని ఎమ్మెల్యే చింతమనేని తెలియజేయడం జరిగింది. కెమెరామెన్ అర్జున్తో సిటీ న్యూస్, కళ్యాణ్, ఏలూరు నుంచి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో నిరంతరం అహర్నిశలు అడ్డుపడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ నేతృత్వంలో అభివృద్ధిని పదంలో నడుస్తుందని ఏలూరు శాసనసభ్యులు బడేటి చంటి అన్నారు. ఏలూరు నగరంలోని శనివారపుపేటలో ఉన్న తివాచీ సెంటర్ లో భోగి పండుగ సందర్భంగా సంక్రాంతి సంబరాలు ఘనంగా ప్రారంభించారు. బడేటి చంటి భోగి మంటలను వెలిగించి సంబరాలను ప్రారంభించారు. మహిళలు, విద్యార్థులు కోలాటాలు, నృత్యాలు చేసి అందరినీ అలరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బడేటి చంటి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజలకు అండదండలుగా ఉంటూ ప్రజా సంక్షేమం కోసం నిరంతరం ఎనలేని కృషి చేస్తుందని, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా అభివృద్ధి పదంలో నడుస్తుందని అన్నారు. Ready, 1, 2, 3, start. ప్రజలందరి తరపున, అలాగే మా జిల్లా ప్రజలందరి తరపున రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, లోకేష్ గారికి భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. అలాగే మీ మీడియా సోదరులందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. అలాగే ఏలూరు ప్రజానికాలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియపరుస్తుంది. ఏదైతే జాతర జరుగుతున్న సందర్భంగా ఏలూరు నియోజకవర్గం మెయిన్ టౌన్ లో చేసుకోవడానికి కుదరదో, ఇక్కడ శనివారపేట గ్రామంలో సంక్రాంతి సంబరాల్ని మరి ఇక్కడున్న నాయకులందరూ కూడా మంచి ఘనంగా ఏర్పాటు చేయడం జరిగింది. సంక్రాంతి అంటే పండుగ వాతావరణం. ఏలూరు ప్రజలు కూడా సంక్రాంతిని ఈ సంవత్సరం కూడా చేసుకున్నట్టుగానే ఉండాలి. జాతర మహోత్సవమే, పండుగ అనేది చూపించాలనే ఉద్దేశంతోనే ఇక్కడ అంగరంగ వైభవంగా చేయడం. సంక్రాంతి అందగానే ఏదో ప్యాకాట్లు, కోడి పందాలు కాదన్నట్టు ముగ్గులు పోటీలు, క్రికెట్, ఫుట్బాల్, అలాగే ఏదైతే అష్టాజమ్మ ఉందో అదే విధంగా వాళ్ళ ఆనందపడటానికి గుర్తునే
కోడుల్ని కానీ అలాగే పొట్టేళ్ళు కానీ చూపించి సాంప్రదాయబద్ధంగా ఎవరికి ఉండే ఆనందం వాళ్ళకు ఉంటాయి. ఆ సంక్రాంతి సందర్భంగా 3 రోజులు కూడా వాళ్ళ ఆనందాలని వాళ్ళ కోరికల్ని వాళ్ళు తీర్చుకుంటారు. కాబట్టి ఎవరికి వాళ్ళు లిమిట్స్ లో తప్పనిసరిగా అందరూ కూడా ఆనందంగా ఈ 3 రోజుల పండుగను జరుపుకోవాలని సందర్భంగా కోరుకుంటూ, ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు రాష్ట్ర ప్రజలందరినీ కూడా కుటుంబ సభ్యులుగా భావించి ఏ విధంగా అయితే సంక్షేమాన్ని అభివృద్ధిని అందిస్తున్నారో ప్రతి ఒక్కరు కూడా అది గమనించుకుంటూ రాష్ట్ర ప్రజలందరూ కూడా మనం ఒక కుటుంబ సభ్యులుగా చంద్రబాబు నాయుడు గారు చేసే పనిని ప్రజల్లోకి తీసుకెళ్తూ ఆయన చేస్తున్నది రాష్ట్ర అభివృద్ధి కోసం ఏం చేస్తున్నా అనేది ప్రజలకు వివరించిన బాధ్యత ముఖ్యంగా యువత మీద ఉంది, చదువుకున్న యువత మీద ఉంది. వాళ్ళందరూ కూడా తీసుకెళ్లాలి. ఎవరైనా మాట్లాడినప్పుడు జరుగుతుంది ఇది కదా, మీరు ఎందుకు అలా మాట్లాడుతున్నారు అనేది చేయవలసిన బాధ్యత వాళ్ళకు ఉంది. ప్రజలు మాట్లాడినప్పుడు ఏ పార్టీ వాళ్ళైనా మాట్లాడరు, ఎందుకంటే మేము మాట్లాడితే వాళ్ళు మాట్లాడితే మేము మాట్లాడతాం వేరు. కానీ డెఫినెట్ గా జరుగుతున్న పని 18 నెలల్లో ఏ ఒక్కటైనా సరే ప్రజలకి ఇష్టం లేని పని ఒక్కటైనా చంద్రబాబు నాయుడు గారు చేశారో లేదనేది వాళ్ళు చెప్పాలి. వాళ్ళ గుండె మీద చేసి ప్రజల్ని తప్పుదావ పట్టిస్తానికి వాళ్ళు ఏదైతే వైసీపీ వాళ్ళు చేస్తున్నారో దాన్ని తిప్పుకొట్టవలసిన బాధ్యతను కూడా వాళ్ళు తీసుకోవాలి. అలాగే వాళ్ళకు కూడా మంచి మనసు కలగాలనే ఉద్దేశంతోనే జూద క్రీడలు వద్దు, సాంప్రదాయ క్రీడలు ముద్దు అని చింతలపూడి నియోజకవర్గ శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ అన్నారు. చింతలపూడి పట్టణంలో గత 4 రోజులుగా సంక్రాంతి సంబరాల సందర్భంగా మారుతినగర్ కమిటీ ఆధ్వర్యంలో ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్న మారుతినగర్ ప్రీమియర్ లీగ్ సీజన్ 10 నైట్ క్రికెట్ టోర్నమెంట్ మరియు ముగ్గుల పోటీ కార్యక్రమాలు స్థానిక శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ వారి సతీమణి విజయ ముఖ్య అతిథిగా పాల్గొని తిలకించారు. ఈ సందర్భంగా శాసనసభ్యుల దంపతులను మారుతినగర్ కమిటీ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా నైట్ క్రికెట్ టోర్నమెంట్ హోరాహోరీగా సాగింది. క్రికెట్ పోటీల్లో ఎస్ఆర్కే టీం మొదటి బహుమతి 8,116 రూపాయలు గెలుచుకోగా రెండవ బహుమతి మారుతినగర్ టీం గెలుచుకుంది. ముగ్గుల పోటీల్లో గెలుచుకున్న ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు స్థానిక శాసనసభ్యులు సతీమణి చేతుల మీదుగా అందించారు. ఫస్ట్ బాగా చెప్పకపోతే దాన్ని బాల్ చక్కగా ఆడేది నేర్చుకునేవి లాస్ట్ 2 బాల్స్ అండి. ఎస్ఆర్కే టీం నుంచి ఆదిగా తీసుకుంటున్నారు. ఈ కార్యక్రమంలో మరి పెద్దలు మాధ్యమ పెద్దలు కూడా ఈ కార్యక్రమం నిర్వహించడానికి కృషి చేసిన ప్రతి ఒక్కరు కూడా కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెకండ్ విజేత ఒకసారి పట్టుకోండి రండి ఇద్దరు రండి సార్ ఒకసారి చూడండి. మనకి ఏంటంటమ్మా గురువు గట్టిగా పట్టుకోండి సార్ ఒకసారి ఓకే సార్ గట్టిగా పట్టుకోండి అమ్మా పట్టుకోండి సెకండ్ ప్రైజ్ పాయింట్స్ మొత్తం అంతా సార్ కనిపించింది కూర్చోరు స్పాన్సర్ వచ్చేసి అంటారు వాళ్ళ అబ్బాయి ప్రతి సంవత్సరం సంక్రాంతికి జరుపుకునే ముగ్గుల పోటీ అలాగే క్రికెట్ టోర్నమెంట్ మరి ఈ రోజున ఇక్కడ జరుగుతూ ఉంది. మంచి లైట్స్ మధ్యలో
ఇంత శేషగిరి అన్నారు మారుతున్నగా చాలా ప్రశాంతంగా ఉంటుందని. సో దీన్ని ప్రశాంత్ నగర్ మారుద్దాం. సో అట్లాగే మరి అందరూ కూడా ముగ్గులు చాలా బాగా వేశారు. కానీ సంక్రాంతి యొక్క కాన్సెప్ట్ ని రిఫ్లెక్ట్ చేసే విధంగా ఉన్న ముగ్గుల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. బట్ అన్ని ముగ్గులు కూడా చాలా కలర్ఫుల్ గా ఉన్నాయి. బట్ విన్నర్ ఒకే ఉంటారు కాబట్టి సో సంక్రాంతి కాన్సెప్ట్ బేస్ చేసుకుని అనౌన్స్ చేయడం జరిగింది. అలాగే ఎవరైతే స్పాన్సర్స్ ఉన్నారో రమేష్ కానివ్వండి, లేకపోతే సీతారాం కానివ్వండి, అంకంరావు కానివ్వండి, వీరందరూ కూడా థ్యాంక్స్ చెప్తున్నాము. అట్లాగే ఇక్కడ మరి ఈరోజు క్రికెట్ టోర్నమెంట్ ఫైనల్స్ జరుగుతూ ఉంది. మరి చాలా బాగా ఆడుతున్నారు ప్లేయర్స్. నాకు ఇందాక తెలుసుకున్నాను ఇక్కడ ఆడేవాళ్ళలో చాలా మంది అటు గవర్నమెంట్ ఎంప్లాయీస్ అట్లాగే వర్క్ చేస్తున్న వాళ్ళు ఉన్నారు. మరి ఈ యొక్క వాతావరణంలో యువత చెడు అలవాట్లకు చెడు దూరానికి వెళ్లకుండా ఇలాగా క్రీడలు ఆడి మరి యొక్క టీమ్ స్పిరిట్ ని అలాగే ఫిట్నెస్ ని పెంచుకోవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. అలాగే మిగతా యువత కూడా ఇలాంటి ఆటలు కానివ్వండి మీరు అనవసరమైన అలవాట్లు పోకుండా ఒక పాజిటివ్ వేలో వెళ్తే చాలా బాగుంటుందని, మీ ఫ్యూచర్ ఇంకా బాగుంటుందని నేను తెలియజేస్తున్నాను. మరి ఈ యొక్క ప్రోగ్రామ్ ని ఇంత బాగా ఆర్గనైజర్స్ కానివ్వండి, లేకపోతే ఏలూరు జిల్లా జీలుగమిల్లి మండలంలోని సంక్రాంతి పండుగను పురస్కరించుకుని నిర్వహిస్తున్న సాంప్రదాయ కోడి పందాలను పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు ఘనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రిబ్బన్ కట్ చేసి కార్యక్రమానికి శుభారంభం పలికారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ సంక్రాంతి పండుగ మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని, గ్రామీణ జీవన శైలిని ప్రతిబింబించే కోడి పందాలు వంటి సాంప్రదాయ కార్యక్రమాలు కొనసాగడం ఆనందకరమని తెలిపారు. వస్తారా ఇందులో కుర్చీలు వస్తాయి. ఓన్లీ 15 కూడా ఇందులోనే. ఇంకోటి ఉంది దూరం లాగించి దూరం పెట్టండి. అన్నీ పట్టేసుకోండి లాగా వీడియో తీసుకో. తప్పుడు కొద్ది పట్టుకుంటాం మీరు ఏలూరు జిల్లా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గత 10 రోజులుగా పార్లమెంట్ పరిధిలోని అనేక గ్రామాల్లో పర్యటిస్తూ సంక్రాంతి సంబరాల్లో పాల్గొన్నారు. అలాగే ఈ సందర్భంగా ఏలూరులోని తన నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ గత సంక్రాంతి పండుగను ప్రజలంతా తమ కుటుంబ సభ్యులు బంధుమిత్రులతో ఆనందోత్సాహాలతో జరుపుకోవాలని కోరుకుంటూ ఏలూరు పార్లమెంట్ ప్రజలతో పాటు రాష్ట్ర ప్రజలందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు తెలియజేశారు. అందరికి కూడా నమస్కారాలు. నేను ఒక 10 రోజుల నుంచి ఏలూరు పార్లమెంట్లో తిరుగుతున్నాను. అన్ని పక్క కూడా సంక్రాంతి సంబరాలు మొదలయ్యాయి.
గవర్నమెంట్ తరఫున కూడా సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. అలాగే ఏ కాన్స్టిట్యున్సీలో సంక్రాంతి సంబరాలు చేస్తున్నారు. ముగ్గు పోటీలైనా కానీ, అలాగే ఎద్దు పందాలైనా కానీ, ఎద్దుల్లో ప్రదర్శనలైనా కానీ చాలా వరకు కాన్స్టిట్యున్సీలలో ఈ పండగ వాతావరణం చాలా బాగుంది. ఈ పండగ రోజు అందరికి కూడా భోగి అలాగే సంక్రాంతి శుభాకాంక్షలు. ఏలూరు ప్రజలకి అలాగే రాష్ట్ర ప్రజలందరికీ కూడా సంక్రాంతి శుభాకాంక్షలు. ఒంగోలు నగరపాలక సంస్థ నుంచి పశ్చిమ గోదావరి జిల్లాలో ప్రముఖ శిల్పి లక్కు వర్మకు అరుదైన అవకాశం లభించింది. ఒంగోలు గిత్తలను తన శిల్పి చాతుర్యంతో రూపుదిద్దాలని ఒంగోలు మున్సిపాలిటీ నుంచి అనుమతి లభించింది. ఈ నేపథ్యంలోనే సిద్ధాంతంలో ఉంటున్న లక్కు వర్మ శిల్పి కళలను పెట్టింది పేరుగా ప్రసిద్ధి చెందడం విశేషం. నిజంగా శిల్పాలకు ప్రాణం ఉన్న తరహాలో రూపుదిద్దే శిల్ప లక్కు వర్మ. రేపు సంక్రాంతి పండుగ రోజున ఒంగోలుకి ప్రసిద్ధిగాంచిన ఒంగోలు జాతి ఎద్దులను ఆయన తయారు చేశారు. ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ ద్వారా ఆర్డర్ వచ్చింది. రేపు ఒంగోలు ఎమ్మెల్యే చేతుల మీదుగా అక్కడ ప్రదర్శిస్తారని తెలిపారు. లక్కు వర్మ చేసిన అనేక శిల్పాలకు మంచి పేరు తెచ్చుకున్నారు. ప్రముఖంగా ఇటీవలే రాజమండ్రి ఎస్పీ కార్యాలయంకు 10 అడుగుల పోలీస్ బొమ్మను తయారు చేశారు. నమస్తే అండి, నా పేరు లక్కు వర్మ. నేను వచ్చి శిల్పి అండి. మాది ఇటు తణుక్కి ఇటు రావులపాలెనికి మధ్యలో సిద్ధాంతం గ్రామానికి ఆనుకునే హైవేలో, నేషనల్ హైవేలో ఉంటుందండి శ్రీ పద్మావతి శిల్పకళా నిలయం. మేము ఈరోజు ఈ ఒంగోలు గిత్తల్ని మేము ఒంగోలు నగరానికి తయారు చేయడం జరిగింది. అక్కడ ఒంగోలు నగరంలో ఈ ఒంగోలు జాతి ఆవు ఎద్దు ఏదైతే ఉందో అది మన పౌరుషానికి, తెలుగువారి సత్తాకి ప్రతీకగా నిలిచిండటం వల్ల ఈ ఒంగోలు నగరపాలక సంస్థ కమిషనర్ గారు మనకి ఈ ఒంగోలు ఎద్దులు సంక్రాంతికి ఎమ్మెల్యే గారు ఓపెన్ చేయాలని చెప్పి ఈ సంక్రాంతి ముందుగా మనకి తయారు చేయడానికి ఆర్డర్ ఇచ్చారండి. మనం ఇవి రియల్గా చేసి ఈరోజు ఒంగోలుకి పంపించడం జరుగుతుంది. ఈరోజు పండక్కి ఇది ఈ 2026 సంక్రాంతి పండగకి అక్కడ ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఈ బొమ్మలు ఓపెన్ చేయడం జరుగుతుందండి. ఒంగోలు నగరానికి గతంలో కూడా మనం విగ్రహాలు చేయడం జరిగిందండి. ఆ విగ్రహాలు మనకి మంచి పేరు తేవడం వల్ల, అది రియల్గా ఉండడం వల్ల అక్కడ ఎమ్మెల్యే గారు కూడా మనకి అప్రిషియేషన్ చేసి ఖచ్చితంగా మన చేత ఈ ఎద్దులు చేయించాలని చెప్పి ఆయన కోరడం జరిగింది. ఖచ్చితంగా మాకు ఇంత అవకాశం ఇచ్చినటువంటి ఎమ్మెల్యే గారికి, కమిషనర్ గారికి కూడా మేము ఎప్పుడూ రుణపడి ఉంటామండి. అలాగే మీ ఎక్కడైనా సరే ఎలా లైవ్ స్టాచ్యూ, యానిమల్ స్టాచ్యూ ఏదైనా సరే చేయాలంటే ఖచ్చితంగా నేను చేస్తాను. మీరు నాకు ఒక ఫోటో తెచ్చి నాకు ఈ విధంగా కావాలంటే ఆ ఫోటో ప్రకారం నేను చేసి ఇవ్వగల పని నేను చేసిస్తానండి. మీకు ఎట్టి పరిస్థితుల్లో కూడా పని 100% వర్క్ అయితే మాత్రం పర్ఫెక్ట్గా వచ్చే వరకు నేనైతే రాజీ పడినండి. ఈ విగ్రహాల పనిలో ఖచ్చితంగా నేను చేసి మీకు అప్పచెప్తాను. గతంలో కూడా మనం కర్ణాటక స్టేట్కి చేసి గుల్బర్గాకి చేసామండి. అక్కడ కూడా ఒక పార్కు, నేషనల్ హైవేలో ఒక సెంటర్లో ఒక స్టాచ్యూ ఒకటి చేసిస్తామండి. అలాగే చెన్నైకి కూడా చేసాం. అలాగే వెస్ట్ గోదావరి ఎస్పీ గారి ఆఫీసులో చేసిన పోలీస్ విగ్రహం అయితే మాకు మంచి పేరు తీసుకొచ్చిందండి. అలాగే మన రాజమండ్రి దగ్గర వర్కులు కూడా ఈ ఎస్బీ వెంచర్స్ వాళ్ళకి కూడా నేను స్పానిక్స్ విగ్రహాలు ఇవన్నీ కూడా నేను స్పెషలైజేషన్ చేసి ఆ విగ్రహాలన్నీ చేసి ఇవ్వడం జరిగిందండి. ఇవన్నీ కూడా నాకు మంచి. హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చైర్మన్ శ్రావణి మాట్లాడుతూ భోగి పండుగ ప్రతి ఇంట ఆనందం, ఆశ, ఐక్యత ప్రతీకగా నిలవాలని ఆకాంక్షించారు. అలాగే యువత విద్యా ఉద్యోగాల్లో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని, మహిళలు అన్ని రంగాల్లో ముందంజలో నిలవాలని, పిల్లలు ఆరోగ్యంగా సుఖ సంతోషాలతో ఎదగాలని ఏలూరు జిల్లా సిటీ న్యూస్ తెలుగు కేబుల్ ఛానల్ ద్వారా ఆశాభావం వ్యక్తం చేశారు. అలాగే ప్రజల ఆశీస్సులు, బీజేపీ నాయకుల సహాయంతో అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తాయని తాము ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు. రాజమహేంద్రవర ప్రజలకు, జనతా పార్టీ కార్యకర్తలకు, మహిళా మోర్చా మహిళలకు, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి దుర్గాశక్తి మహిళలకు అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక భోగి, సంక్రాంతి, కనుమ
శుభాకాంక్షలు. ఇట్లు శ్రావణిశ్రీ, హిందూ దేవాలయాల పరిరక్షణ సమితి చైర్మన్, ఈస్ట్ గోదావరి జిల్లా. నమస్తే. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం అశ్వరావుపేట రోడ్ లో వేంచేసి ఉన్న శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిన ఈ రోజు భోగి మహాపర్వదినం శుభ సందర్భంగా ఘనంగా అన్న ప్రసాద వితరణ కార్యక్రమం జరిగిందని, ఈ కార్యక్రమంలో కానూరి గంగాధర్రావు, శ్రీధర్రావు, శ్రీనివాస్, వెంకట గంగాధర్, చల్లా వరప్రసాద్, కొమ్మసాని రవీంద్రరెడ్డి, మందోటి హరిబాబు, చెన్నూరు శివాజీ, రాలి వెంకటాచారి తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేసి స్వామివారి పేరున సుమారు 1300 మందికి అన్న ప్రసాదాన్ని అందించారని సిటీ న్యూస్ తెలుగు ఛానల్ కి శుభాముఖంగా తెలియజేశారు. ప్రతి బుధవారం కూడా అన్నదాన కార్యక్రమం చక్కగా నిరాటంకంగా ఎటువంటి ఇది వచ్చినా సరే, ఎటువంటి విపత్కర పరిస్థితుల్లో కూడా, వరదలు వచ్చినప్పుడు కూడా ఇక్కడ ఆగకుండా జరుగుతుంది. దానికి అందరూ కూడా సహకరించి జాతర తక్కువ కూడా ఈ వరసిద్ధి వినాయక స్వామి వారి సన్నిధిలో జరుగుతుంది. మనందరం మేము చేస్తున్నామని కాదు, మనం అందరూ హిందువులు అందరూ కలిసి చేసిన పండుగ ఇది. ఒక పండుగ అండి, మన హిందువుల పండుగ. మనం అందరం కలిసి చేసుకున్న ప్రతి చోట కూడా ఇంకా ఎవరైనా సహకరించే భక్తులకి సహకరిస్తారని అలాగే కూరగాయలు మంజూరు హరిబాబు గారు సహకరిస్తారండి. అలాగే తర్వాత అభిలాష్ గారు, తర్వాత కొమ్మసాని రవీంద్ర రెడ్డి గారండి, పొద్దున రఘు గారు కూరగాయల దాత సహకరిస్తారు. బియ్యం గట్లు కూడా నెలకి ఒక 10 గట్లు మాకు ఇంచుమించుకు వస్తాయండి, నెలకు ఒక 10 గట్లు. తర్వాత బఫే ప్లేట్లు కూడా మాకు కొంతమంది సహకరిస్తారండి. వారందరికీ కూడా స్వామివారి ఆశీర్వాదం ఉండాలి. ఇంకా సహకరించే భక్తులు సహకరిస్తారని ప్రార్థిస్తున్నాం. ఇక్కడ జంట గణపతులు అండి, 2 గణపతులు దివ్య దర్శనం జరుగుతుంది. ఈ గొప్ప జంట గణపతుల దివ్య దర్శనం చాలా అరుదు, చాలా తక్కువ. ఆంధ్రప్రదేశ్ జిల్లాలోనే చాలా తక్కువగా ఉన్న వాటిలో మన ఆలయం ఒకటి. వచ్చి ప్రతి ఒక్కరూ విశేషంగా ఈ స్వామివారి దర్శనం చేసుకొని స్వామివారి అనుగ్రహం, స్వామివారి కృప పొందగలరని మనవి. జై గణేశాయ నమః, జై జై గణేశాయ నమః. జై వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి, జై వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి, జై వరసిద్ధి విఘ్నేశ్వర స్వామికి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.